హే సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి హిందువులారా, మన భారతీయ సంస్కృతి చాలా శ్రేష్టమైనది, మన సనాతన ధర్మము చాలా చాలా శ్రేష్టమైనది. ఈ ధర్మాన్ని వదిలిపెట్టి వేరే ధర్మానికి వెళ్ళినారనుకోండి, ఆ ధర్మాల్లో ఎవరు దేవతలు అనేటువంటి పేరుతో పిలువబడేవారు ఉన్నారో వాళ్ళకే సందేహం కలుగుతుంది. వాణి ధర్మం ఎందు వానికే విశ్వాసం లేదు, మన ధర్మానికి వచ్చిన తర్వాత వాణ్ణి మనం ఎట్లా విశ్వసించాలి అని వాళ్ళు కాలదంతారు. ఇతో భ్రష్ట తతో భ్రష్ట అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కావున కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలోని శ్లోకాన్ని మీరంతా కూడా జ్ఞాపకం చేసుకోండి. కృష్ణుడు ఏమన్నాడు అంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయావహ అన్నాడు. హే హిందువులారా, హిందూ మతాన్ని వదిలిపెట్టి వేరే మతాన్ని మీరు అవలంబించబోకండి. ఏమన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలోనంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణ. ఉదయాత్పూర్వమే నిద్రలేవడం చలి చలి పెడుతుంది, ఇంకా రేపో మాపో మార్గశీర్షం వస్తుంది. మార్గశీర్ష మాసంలో 3 లేచి స్నానం చేసి నారాయణమూర్తికి పూజను చేసి అనేక రకాలైనటువంటి పక్వ పదార్థాలను నైవేద్యం పెట్టాలి. చలితో ఉన్నటువంటి సమయంలో లేవడం ఎవరికైనా ఇష్టమవుతుందా? లేవడం ఇష్టము లేకపోయినప్పటికీ కూడా నీవు లేచి కనుక ఒకవేళ ఆ కృత్యాన్ని చేసినావు అనంటే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. ఇది నాకు కష్టాన్ని కలిగిస్తుంది అని భావించి స్వధర్మాన్ని వదిలిపెట్టకుండా స్వధర్మాన్ని ఆచరిస్తూ కనుక ఒకవేళ నీవు నీ జీవనాన్ని కొనసాగించినావు అనంటే తప్పకుండా నీకు శ్రేయస్సు లభిస్తుంది అనే విషయాన్ని తెలియజేసినాడు. ఒక్కసారి రామ అనండి మీరంతా కూడా, మళ్ళొక్కసారి అనండి. మీకు కాదు పుణ్యం వచ్చినది, మీరు నోటి నుండి రామ అని అంటూ ఉంటే విన్న నాకే పుణ్యం వచ్చినది. ఎంత పుణ్యం వచ్చినదో తెలుసునా? ఈ సభా ప్రాంగణంలో ఎన్ని వేల మంది ఉన్నారో అన్ని వేల సార్లు నేను రామనామాన్ని విన్నవాడిని అయినాను. ఇప్పుడు నేను ఉచ్చరించి పుణ్యాన్ని సంపాదించుకునే అవసరం లేదు, రామనామాన్ని విని పుణ్యాన్ని సంపాదించుకున్నాను. ఒకే ఒక కథను చెప్పి నేను సమాప్తి చేస్తాను. ఒక గ్రామంలో ఒక వేశ్య స్త్రీ ఉండేది. ఆ వేశ్య స్త్రీ అనేక అధర్మాలను చేస్తూ ఉండేది. ఒకనాడు ఆ వేశ్య స్త్రీకి ఒక సత్కుల ప్రసూత అయినటువంటి ఇంకొక స్నేహితురాలు దగ్గరికి వచ్చినది, స్నేహితురాలైనది. ఇద్దరూ కూడా సహవాసం చేస్తూ కొంతకాలం గడిపినారు. కొన్ని రోజులైన తర్వాత ఇద్దరూ కూడా ఒకేసారి మరణించినారు. అనేక అధర్మాలు చేస్తూ ఉన్నటువంటి వేశ్య, ఉత్తమ కులంలో పుట్టినటువంటి ఆమె, ఈయనతో స్నేహం చేసినటువంటి ఈ అమ్మాయి, ఇద్దరు కూడా మరణించినారు. అధర్మాలు పాపాలు చేసిన వాళ్ళు మరణిస్తే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మనకు 2 లోకాలు ఉంటాయి పైన. అధర్మాలు చేసిన వాళ్ళు మరణిస్తే వెళ్ళే లోకం ఒకటి ఉంటుంది. ఆ లోకం ఏమిటి అనండి? నరక లోకానికి వెళతారు, భయపడకండి. ఇక పుణ్యకర్మలను ఆచరించిన వాళ్ళు వెళ్ళే లోకం ఒకటి ఉన్నది. ఆ లోకం పేరు అందరూ అడగకుండా ఇంత తొందరగా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా నరకలోకానికి వెళ్ళినారు. నరకలోకంలో యమధర్మరాజు ఆ ఇద్దరికి సంబంధించినటువంటి చిట్టాలను తీసుకురమ్మన్నాడు చిత్రగుప్తుడిని. ఆ ఇద్దరిలో వేశ్యకు సంబంధించినది తర్వాత తీసుకువద్దు కానీ మొట్టమొదట ఆమెతో స్నేహం చేసినటువంటి సత్కుల ప్రసూత అయినటువంటి ఈ అమ్మాయికి సంబంధించిన చిట్టాన్ని తీసుకురావయ్యా అన్నాడు. 1,00,000 పేజీల పుస్తకాన్ని తీసుకువచ్చినాడు. యమధర్మరాజు, ఈ 1,00,000 పేజీలది నువ్వు వినిపించేంత సామర్థ్యం నీ ఓపిక నీకుండవచ్చును కానీ వినే ఓపిక నాకు లేదు. ఈ 1,00,000 పేజీలన్నీ పాపాలతో కూడుకొని ఉన్నాయి, ఏదైనా మంచి పని చేసినదా ఈ అమ్మాయి అని అడిగినాడు. వెతకగా ఒక పేరాగ్రాఫ్ దొరికినది. అందులో ఉన్నటువంటి విషయాన్ని చదువుతూ ఉన్నాడు చిత్రగుప్తుడు యమధర్మరాజు సమీపంలో. ఈ అమ్మాయికి 5 సంవత్సరాల వయసు. ఆ వయసులో తోటి పిల్లలతో అమ్మాయిలతో ఆటలాడుకుంటూ ఉన్నది. ఒక కట్టె దొరికినది, మట్టిని తవ్వుతూ ఉన్నది, ఒక గుంత తయారైనది. మట్టి తీస్తూ ఉన్నది, గుంత తయారైనది. ఇంతలో ఎక్కడ లేనటువంటి మేఘాలు ఆవరించినాయి, వర్షము పడ్డది. సుమారు సంవత్సరం నుండి వానలు లేవు. ఎండిపోయినటువంటి ఆ నేలపైన వాన పడగానే అందరూ ఇళ్లలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళినారు. అమ్మాయి కూడా వెళ్ళిపోయినది. వాన పడ్డ తర్వాత ఆ వర్షపు నీళ్లు
అమ్మాయి తవ్వినటువంటి గుంతలో నిలబడ్డాయి. ఇంతలో అనేక రోజుల నుండి నీళ్లు లేకుండా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి నీళ్ల కోసం వెతుకుతూ ఉన్నటువంటి ఒక ఆవు వచ్చి అమ్మాయి తవ్విన గుంటలోని నీళ్లు తాగినది అని రాసినాడు. రాసింది చదివినాడు. అప్పుడు యమధర్మరాజు ఏమన్నాడు అనంటే, ఈ 1,00,000 పేజీల పుస్తకాన్ని చింపి అవతల వారి ఈమెను విమానం ఎక్కించి గోలోకానికి పంపించు అన్నాడు. చిత్రగుప్తునికి సందేహం కలిగినది, ఈ అమ్మాయి చేసిన పుణ్యం ఏమిటయ్యా అనంటే, తన జీవితంలో ఒక్కసారి గుంత తవ్వినటువంటి నీటిని ఆవు తాగడం వలన ఈమె పాపాలన్నీ కూడా తొలగిపోయినాయి అన్నాడు. శ్రోతలారా, ఒక్క మాట నేను అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ఆ గుంతను దవ్వే సమయంలో అమ్మాయి ఏమైనా అనుకున్నదా, నేను గుంతను దవ్వుతున్నాను, వర్షం పడుతుంది, పడ్డ తర్వాత అందులో నీళ్లు నిండుతాయి, ఆ నీళ్లను దాహంతో ఉన్నటువంటి ఆవు వచ్చి తాగుతుంది అనుకొని దవ్వినదా? అనుకోకుండా దవ్వినటువంటి గుంతలోని నీళ్లు తాగిన ఆవు తాగినందుకే దాని జన్మజన్మల పాపాలన్నీ కూడా నశించిపోయినాయి అని అంటే, ఒకవేళ మనమే గనక ప్రేమతో అనురాగముతో గనక ఆవులకు నీళ్లు పెట్టి ఆవులకు గనక ఒకవేళ గోగ్రాసాన్ని ఇచ్చినామనుకోండి, మన పాపాలు ఇంకా నిలబడి ఉంటాయా? గోమాతాకి. ఇప్పుడు ఒక ఆమె పరిష్కారం అయిపోయినది, రెండవ ఆమె మిగిలినది. ఎవరు? వేశ్య. ఆమెకు సంబంధించిన చిట్టా తీసుకురావా అంటే నెత్తి మీద పెట్టుకుని 1,00,000 పేజీల పుస్తకాన్ని మళ్ళీ తీసుకువచ్చినాడు. అదంతా వినే ఓపిక నాకు లేదు, ఏమైనా పుణ్యకార్యం చేసిందా అడుగు, చూడవయ్యా అంటే వెతకంగా మళ్ళీ ఒక పేరాగ్రాఫ్ దొరికినది. అందులో ఏం రాయబడ్డది అనంటే, ఈ అమ్మాయి ప్రతిరోజు విటుల కోసం ఎదురు చూస్తూ ఇంటి ముందు కూర్చుంటుంది. ఆనాడు విటులెవరూ కూడా రాలేదు. చిలకలమ్ముకునేవాడు మాత్రం కనబడ్డాడు. పంజరాలున్నాయి, పంజరాల్లో చిలకలున్నాయి, చిలకలో ఎమ్మ చిలకలు నమ్ముకుంటూ వెళుతున్నాడు. చిలకలమ్మేవాడు ఇటు రారా అన్నది. అనేక పంజరాల్లో ఒక పంజరంలో ఉన్న చిలక చాలా సుందరంగా ఉన్నది. ఈ చిలకను ఎంతకిస్తావు అన్నది. 2,000 రూపాయలు అవుతాయన్న, పంజరంతో సహా. 2,000 కాదు 5,000 ఇస్తాను అన్నది. దాని దగ్గర డబ్బుకేం కొద ఉన్నది. 5,000 ఇచ్చినది. ఆ పంజరాన్ని తీసుకుని వెళ్ళి ఇంట్లో అలంకారం చేసినది. ఇంటికే అలంకారం వచ్చినది. అప్పటి నుండి ఇంటి ముందు కూర్చున్నటువంటి తాను వంట ఇంట్లోకి వెళ్ళి వంట వండుకోవాలి అని వంట వండుకోవడం కోసం వెళ్ళినది. ఈ చిలుకలు అమ్ముకునేవాడు ఏం చేసినాడు అంటే, చిలుకకు డబ్బులు ఎక్కువ రావాలి అమ్మితే అని ఈ వేశ్యకు ఉన్నటువంటి చిలుకకు రామ అనే నామాన్ని అలవాటు చేసినాడు, ఉచ్చరించే అలవాటు చేసినాడు. చిలుక ఏమంటుంది అనండి, మాటలు రాని చిలుకనే రామ అంటుంది. మాటలు వచ్చిన మీరు అనండి అన్న అనడం లేదేమిటి? ఏమంటుంది చిలుక? రామ అంటుంది. రామ రామ అన్నది. అనగానే లోపల పనిలో నిమగ్నమైనటువంటి వేశ్య బయటికి వచ్చి చూసినది. ఎవరు మనుషులు కనిపించలేదు. అయ్యో ఎవరో వచ్చినారు అని అనుకున్నాను, ఎవరు లేరే అని మళ్ళీ లోపలికి వెళ్ళి వంట వండుకుంటూ ఉన్నది. ఈ చిలుకకి ఏమిటి అనంటే, ఎవ్వరు లేని సమయంలో రామనామాన్ని ఉచ్చరించడం అలవాటైంది. మళ్ళీ చిలుక ఏమన్నది పంజరంలో నుండి, నాకు వినరాలేదు. లోపల ఉన్న వేశ్యకు వినరావాలి రామ అని. ఏమన్నది? రామ అనగానే లోపల ఉన్న వేషం మళ్ళీ బయటికి వచ్చినది. మళ్ళీ లోపలికి వెళ్ళినది. ఇప్పుడు లోపలికి వెళ్ళినట్టుగా వెళుతూ బయటనే ఉండి చూస్తూ ఉన్నది. పంజరంలో ఉన్నటువంటి ఆ చిలుకనే రామ అన్నది. దాని జీవితంలో ఈ 2 అక్షరాల మంత్రాన్ని విననేలేదు. అది ఇదేదో చాలా అందంగా ఉన్నది నామం అంటూ ఉంటే అని పంజరం దగ్గరికి వెళ్ళి చిలుక దగ్గర నిలబడగానే వేశ్యను చూసి చిలుక ఏమన్నది? రామ. ఏమన్నది? అనగానే చిలుక అన్న రామనామాన్ని విన్నటువంటి వేశ్యకు మళ్ళీ అనాలి అనిపించినది. ఏమన్నది? వేశ్య రామ అనగానే చిలుక ఏమన్నది? చిలుక రామ అనగానే వేశ్య ఏమన్నది? ఇద్దరు ఏమన్నారు అని ప్రశ్న వేస్తే మీరేమంటున్నారు? ఈ పేజీలో ఉన్నటువంటి కథను వినిపించగానే ఈ 1,00,000 పేజీల పుస్తకాన్ని తీసుకుపోయి అవతల వారవేయి, కాల్చిపారేయి, దీని పాపాలన్నీ పటాపించలేకపోయినాయ్యా. జీవితంలో ఒక్కసారి రామనామాన్ని ఉచ్చరించడం వలన అది ఎన్ని పాపాలు చేసినా కానీ ఆ పాపాలన్నీ కూడా భస్మైపోతాయి. అందుకనే జగద్గురు శంకరాచార్యుల వారు ఏమన్నారు అనంటే, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. యమధర్మరాజు మనను గురించి చర్చించకూడదు అనంటే
3 అంశాలను ప్రస్తావించినారు జగద్గురు శంకరాచార్యుల వారు. మూడిటిల్లో మొదటిదేది, భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి. జీవితంలో 100 సంవత్సరాల ఆయుష్యం లోపల ఒక్కసారి భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని చదివినా చాలు, యమధర్మరాజు అబ్బో వీడు భగవద్గీతలో ఒక శ్లోకం చదివినాడురా, వీడు మనకు సంబంధించిన వాడు కాదు, వైకుంఠానికి పంపించండి అంటాడు. గంగలో స్నానం చేయడం కాదు, శంకరాచార్యుల వారు ఏమన్నారు, గంగలోకి వెళ్ళి సూదిని ముంచి ఆ సూదికి అంటినటువంటి నీటి బిందువును నాలుక పైన వేసుకున్నా కానీ వాడు మరణించిన తర్వాత యమలోకానికి వెళ్ళినాడనుకో, అబ్బో వీడు సూది మొన నుండి వచ్చినటువంటి బిందువును నోట్లో వేసుకున్నాడు, వీడు మనకు సంబంధించిన వాడు, గోలోకానికి పంపండి, గోలోకానికి పంపండి అంటాడు. ఇక చివరిది ఒకటి ఉన్నది, జీవితంలో ఒక్కసారి రామ అన్నా కానీ ఎటువంటి స్థితిలో అన్నా కానీ టీటీడీ కళ్యాణ మంటపంలో దీపోత్సవం జరుగుతుంది, మీరు వస్తారా రారా అంటే మేము రాము అనే దాంట్లో రామపదం ఉన్నదా లేదా, మేము రాము అనే నాస్తికులు ఉన్నారో వాళ్ళకు కూడా నరకలోకంలో దుఃఖాలు అనేటువంటివి కలగవు. ఒక చమత్కారమైన కథను చెప్తాను, ఇది కథను అందరూ కూడా వినాలి, మీరు ఇంకా పిల్లలకు వినిపించాలి. రామనామం యొక్క మహిమ అంతటా వ్యాపించిపోయినది. లంకానగరంలో నిజానికి రాముణ్ణి ఇష్టపడనటువంటి శత్రువు ఉన్నాడు రావణాసురుడు. కానీ అటువంటి రావణాసురుని పరిపాలితమైన లంకానగరంలో రామనామం వినవస్తున్నది. ఎవరింటిలో? విభీషణునింటిలో. ఏమంటున్నాడు ఆయన? రామ రామ అనడమే కాదు, ఇంట్లో ఉన్నటువంటి గోడల నిండా కూడా రామ రామ రాయించినాడు. ఇప్పుడు ఆయనంటే గిట్టనటువంటి వ్యక్తులు, విభీషణుడు అంటే గిట్టనటువంటి వ్యక్తులు రావణాసుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీ తమ్ముడు ఏం చేసినాడో తెలుసునా, నీ శత్రువైనటువంటి రాముని నామాన్ని అనడమే కాదు గోడల నిండా కూడా రామ రామ అని రాయించుకున్నాడు. రావణాసుడికి ఎక్కడ లేని కోపం వచ్చినది. ఒరలో ఉన్న ఖడ్గాన్ని తీసుకున్నాడు, విభీషణుని రూముకు వెళ్ళి చూసే వరకు గోడల నిండా ఏం రాయబడినది అనండి, అంతా చూసినాడు, సందు లేకుండా రామనామం రాయబడినది. విభీషణుని పిలిచి, అరే ఎవరో చంపడం కాదు, నేనే నీ శిరచ్ఛేదం చేస్తాను. ఎందుకో తెలుసునా, రావణాసురుడనైన నా శత్రువు అయినటువంటి రాముని యొక్క నామాన్ని ఉచ్చరించడం కాదు, రాముని యొక్క నామాన్ని గోడలో సందు లేకుండా రాస్తావా ఈ లంకానగరంలో, రా నీ తలను తెగొడతాను అన్నాడు. అంటే విభీషణుడు అన్నాడు, రామ అంటే ఏమనుకున్నావు అన్నయ్య, రామ అంటే ఏమనుకున్నాను అని అంటే దశరథనందనుడైనటువంటి రాముడు అనుకున్నాను. అయ్యో పొరపాటు పడ్డావే, రా అంటే రావణ, మా అంటే మండోదరి అని చెప్పినాడు. ఓహో అట్లానా, అయితే ఉరలో ఖడ్గాన్ని పెట్టుకున్నటువంటి వాడి యువతలకు వచ్చి లంకానగరంలో చాటింపు వహించినాడు. హే లంకా ప్రజలారా, మీరంతా కూడా రామ రామ అనండి. రావణాసురుడే రామ రామ అని అంటున్నాడు, ఇక మనకేం పోయింది, మనమే అందాం అందరం కూడా అని రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజా రామ్, రామ రామ